కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏజెంట్ లాగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి, ప్రజల ఓటు హక్కుకు ముప్పుగా మారిందని ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికలు కొన్ని నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల మధ్య కాలంలో మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్ల పేర్లు చేర్చారని ఆరోపించారు. इन्होंने तो महात्मा गांधी जी को उनके चेलों से, उनके लोगों से अलग कर दिया और ऐसे लोग देश की सेवा करते हैं। बोलो कितने लोग तुम्हारे जेल में गए, बोलो तुम्हारे लोग कितने सूली पे चढ़े, बोलो तुमने लोग कितने स्कूल कॉलेजेस छोड़ के मैदान में आए। आपका एक आदमी भी जेल नहीं गया। बताओ आरएसएस का कौन है? कोई एक नहीं मरा। यहां तक कि ये लोग ब्रिटिशर को एप्लीकेशन देते थे नौकरी के लिए, हमको जेल से बाहर करो देते थे, हमको मत पकड़ो, हम क्या है आपके साथ रहेंगे ये बोलते थे। ऐसे लोगों की तारीफ अगर मोदी जी लाल किले पे ठहर के बोलते हैं तो उन आजादी की आत्मा जो आजादी के लिए लड़े, लाखों लोग मरे, देश के బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై ఈసీ వివరణ ఇచ్చింది. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుందని, ఆచరిస్తుందని సిఈసి జ్ఞానేశ్వర్ వివరణ ఇచ్చారు. స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదాలు లేవని చెప్పారు. ఈసీకి అధికార విపక్షాలు సమానమేవని ఈసీ చీఫ్ జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा। पिछले 2 दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में त्रुटियों के सुधार के लिए मांग करते रहे हैं और इसी मांग को पूरा करने के लिए ही चुनाव आयोग ने गहन पुनरीक्षण अर्थात स्पेशल इंटेंसिव रिवीजन SIR की शुरुआत बिहार से की है। SIR की प्रक्रिया में सभी मतदाता, बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख BLAs ने मिलकर एक प्रारूप सूची तैयार की है। इस प्रारूप सूची की एक कॉपी आप सभी लोगों को दी गई है, जिसमें कि हर बूथ में जब ये प्रारूप सूची तैयार की जा रही थी तो सभी राजनीतिक दलों के बूथ लेवल एजेंट्स ने उसे हस्ताक्षर के साथ भी सत्यापित किया है। इस प्रारूप सूची में त्रुटियां हटाने के लिए एक बार फिर निर्धारित समय परिधि में सभी मतदाता और राजनीतिक दल मिलकर अपना बहुमूल्य योगदान दे रहे हैं। అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మౌలిక వస్తువుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైటెక్స్లో నిర్వహించిన క్రీడా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో విమానాశ్రయం రాబోతుంది. ఆదిలాబాద్లోని డిఫెన్స్ ఎయిర్పోర్ట్ను ప్రజా ఎయిర్పోర్ట్గా మారుస్తామన్నారు. హైదరాబాద్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి కొంత ముందుకెళ్తా ఉన్నారు. వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఆదిలాబాద్ లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్ గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం STG గా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
నేను చాలా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ రోడ్డు కోసం. అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశాను. కానీ అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. త్వరలోనే ఆ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు క్యాబినెట్కి వెళ్ళినట్టయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రిపుల్ ఆర్ కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటే మన యొక్క రీజనల్ రింగ్ లైన్లు కూడా మరి సుమారు తెలంగాణలో కౌలు రైతులకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగ తీర్చుకుంటుందని ఆరోపించిన ఆయన నీటి వనరుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు న్యాయమైన అవగాహన లేదన్నారు. ప్రాజెక్టులను పట్టించుకోకుండా వరద నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనుభవిస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ కు రిజర్వాయర్లపై లేఖ రాసినట్లు హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం మోటార్లు కావాలని ఆన్ చేయడం లేదని ఆరోపించారు. నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి 7 మోటార్లు ఉన్నాయి. ఎల్లంపల్లిలో 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్మానేరుకు వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే 2 టీఎంసీల నీళ్లను మిడ్మానేరుకు, మిడ్మానేరు నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ గేట్లు ఎత్తండి, వరద కాలువ ద్వారా మిడ్మానేర్ నింపండి, మిడ్మానేర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా, రంగనాయక సాగర్ అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి. దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. ఇవి మోటార్లతోనే నింపాలి, వర్షపు నీటితో నిండవు. ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకి వానికి వస్తుంది. లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది. పోయిన యాసంగిలో 5 లక్షల ఎకరాల పంట పండింది. మరి ఎందుకు ఆపుతున్నావు? అరే కళ్ళ ముందు నీళ్లు సముద్రంలో కుదరబట్టి ఏం గోసపెడతావు? రైతుల్ని ఎరువులు ఇయ్యక గోసపెడతావు, పంటల బీమా లేక గోసపెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టమేంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. ఇలా ఏమైంది? అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా 45 రోజుల ముందే వరదలు వచ్చినాయి. ఇలా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా. జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్. వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీపై చర్చించినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. 4 సభ్యులతో కమిటీని పార్టీ నియమిస్తుందని, 2 గ్రూపులను కూర్చోబెట్టి కమిటీ మాట్లాడుతుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ చర్చించారని, వాటిని తాను పరిశీలిస్తున్నట్లు మల్లు రవి వివరించారు. తనది మంటలు ఆర్పే పని, మంటలు పెట్టే పని కాదని అన్నారు. కాంగ్రెస్లో విభేదాలు సరిచేస్తూ అందరూ కలిసి పనిచేసేలా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదని మల్లు రవి వెల్లడించారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని హోంమంత్రి అనిత విమర్శించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తామని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాట్సాప్ గవర్నర్స్ తీసుకొచ్చామన్నారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందని అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టేషన్ భవనం నిర్మాణానికి అనిత శంకుస్థాపన చేశారు. చెడ్డపేరు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా, ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది. దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీని ఇంత పట్టుబట్టాను. మనకి నక్కపల్లి అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, రాసల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, టౌన్షిప్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. సో ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్
ఒకవేళ డిఎస్పీకి కన్వర్ట్ చేసిన ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ని ఒకటే ఏర్పాటు చేయమని హెడ్ వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే కమింగ్ జోన్ మనకి జోనల్ అంటే ఆర్డీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా రెసిడెన్స్ ఒక రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్. మంచిర్యాల జిల్లా నిల్వాలై పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న సురేష్ను సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు, భార్యాభర్తల మధ్య కుటుంబ పంచాయతీ నేపథ్యంలో కౌన్సిలింగ్ పేరిట ఓ వ్యక్తిని చితకపడ్డాడు. బాధితుడు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాడు. విచారణ చేసి ఎస్ఐ సురేష్పై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీసుకొని పోయిందంటే ఆ రోకల దుడ్డుతో ఇంత దుడ్డు అది ఉండే దానితోటి ఎస్ఐ సీద సంతం కొంటుపోయింది. ఎస్ఐ గారి సీద కొట్టినాక ఈయన వచ్చిండు, మా చైర్మన్ వచ్చిండు, కానీ ఈయనతో మాట్లాడిండు. గాడిద కొడుక నీకు చెప్తా అంటే అర్థమవుతలేదారా, దానికి బాగా పాన మంచిగా లేదంటున్నాడు. మళ్ళా పట్టుకొని పోయిండంటే మళ్ళీ పట్టుకపోయి కొట్టగానే సార్ కొట్టకని ఇట్లా పట్టిండు, చేయని పట్టగానే ఈడికి కొట్టిండు. కొట్టిన వాళ్ళు ఇంకొక పిల్లగాడు ములకలపేట రాకేష్ ఆట, ఆ పిల్లగాడు వచ్చిండు. ఇంకొకరెవరు తెలియదు, వాళ్ళిద్దరి చేతులు దొరకబట్టిండు. అట్లే కొడితే అన్నీ అమిలిపోయినాయి. ఎస్ఐ గారు నిల్వ ఎస్ఐ గారు సొంత కొట్టిండు. నా బాధ కొద్దీ ఆగలేక మన సిఐ సార్కున్నా ఏసీపీ సార్కు నిన్న వచ్చి చెప్పుకున్నా. ఇప్పుడు ఎస్ఐ మీద నేనే చెప్పిన, ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇంకా చర్యలు అనేది రాలేదు. నేనైతే మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన, నిన్న అత్తే నాకేం తగ్గలేదు. మళ్ళీ ఇవాళ వచ్చి స్కానింగ్ తీయించుకొని మర్ర మందులు పట్టుకొని పోదాము. నేను అయితే బతికే అంత నాకు నొప్పి అంటే భరించలేండి బాధ. పందామంటే పండితట్లేదు, అండుకుందామంటే చూడ అండుకునే ఓపిక చూడలేదు. ఎక్కడ ఏం చేసుకునే పని లేదు, ఎక్కడ చేనులు పనులు అక్కడ వెళ్ళిపోతారు. ఈ కిష్టయ్య మీద ఇంతగానం దెబ్బలు కొట్టినటువంటి నిల్వ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోకపోతే మేము సిపి గారి దగ్గరికైనా మా కుల సంఘం తరఫున తప్పకుండా వెళ్ళి యాక్షన్ తీసుకోవాలని ధర్నాకు కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు ఈ మీడియా ముందు చెప్తున్నాం. తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఏసీపీ గారి దగ్గర చెప్పినాం, సిఐ గారి దగ్గర చెప్పినాం. ఆ నమ్మకం ఉన్నది, కానీ ఒకవేళ తీసుకోకపోతే ఇక మేము. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో జీవితకాల కారాగార శిక్ష పొందుతున్న అతడికి అనారోగ్యం సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కానీ అక్కడ ఆయన చేసిన రొమాంటిక్ చేష్టలతో ఇప్పుడు పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ ఆసుపత్రి బెడ్ మీదే ఒక మహిళతో రొమాంటిక్ సంభాషణల్లో పాల్గొనున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోల ప్రకారం పోలీసులు అతనికి సహకరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రౌడీ షీటర్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడికి ఇలా స్వేచ్ఛ ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే చర్చలు జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో నిర్మాత సి కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేనెప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమాకు సంబంధించి నిర్మాతే కీలకం. నా వంతుగా కార్మికులతోనూ మాట్లాడతా అని చిరంజీవి అన్నారని కళ్యాణ్ తెలిపారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం సినిమాలకు పనిచేయలేం. ఓ కుటుంబం అంతా పనిచేయడం చిత్ర పరిశ్రమలో అలవాటైంది. కార్మిక శాఖ పేర్కొన్న వేతనాల కన్నా ఎక్కువగా ఇస్తున్నాం. ఆ శాఖ నిబంధనల ప్రకారం భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతల మధ్య ఎప్పుడూ ఐక్యత ఉండదు. ఏడాదిలో సుమారు 300 సినిమాలు రూపొందితే వాటిలో 60 చిత్రాలే పెద్దవి అని పేర్కొన్నారు. ఇప్పుడు నాకు 6 to 6 ఉంది. 9 to 6 చేస్తా, 8 అవర్సే కదా. మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి? కాఫీ టిఫిన్ నేను ఎందుకు ఇవ్వాలి? ఈ కాదు, వాటి దగ్గర ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటు అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్లు, అసలు ఇది ఇండస్ట్రీయే కాదు. గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఐడెంటిఫికేషన్ ఇవ్వాల.
ఎప్పుడో సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ చేద్దామన్నారు, కానీ ఇప్పటివరకు జరగల. అవి కాదు, ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి. మనం కోరుకోవాల్సింది అదే. వాళ్ళు ఇళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్ అవుట్ డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకం నాకుంది. పరిష్కరింపబడద్ది. సంజీవ్ గారిని మేము కలవటానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అదేమీ ఇది కాదు కదా, అసలు అది కానే కాదు. వాళ్ళు అడిగారు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని కలవాలి సార్ అన్నారు. పెద్ద దిక్కుగా ఆయనకి చెప్పుకుందామని చెప్పి వాళ్ళకుండే సమస్యలు ఏదైనా ఉంటే చెప్దామనేది తప్పితే దీంట్లో చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి యూనిటీ ఎప్పుడు ఉండదమ్మా. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు ఈ సంవత్సరం 300 సినిమాలు జరిగితే దాంట్లో 60 సినిమాలే పెద్ద సినిమాలు. కావాలంటే మీరు లిస్టు తీసుకోండి. 240 సినిమాలు ఈరోజు చెప్పే చిన్న నిర్మాతలు ఇది అనేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆ కంటిన్యూషన్లో ఇక్కడ రన్నింగ్లో ఉండేవాళ్ళు 10-15 మంది తప్పితే వేరే ఎవరూ లేరు. జెన్యున్గా మాట్లాడుకోవాలంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఉంది కాబట్టి కృష్ణానగర్ ఇంకా సస్యశ్యామలంగా, ఎంప్లాయీస్ అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. ఇప్పుడు నాకు 6 to 6 ఉంది, 9 to 6 చేస్తా, 8 అవర్సే కదా. అల్లూరు జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. జీమాడుగుల మండలం చింతగుప్ప వద్ద పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. చాకచక్యంగా ఒక మావోయిస్ట్ని పోలీసులు పట్టుకున్నారు. మాడుగుల మండలం చింతగుప్ప విలేజ్ కిలంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే సమయ పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా CGలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీగిలమెట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి. దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిలంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం యాక్సియం 4 మిషన్తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. కాగా శుక్లా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుక్లా పాల్గొంటారు. యాక్సియం 4 మిషన్ ప్రయోగంతో శుభాంశు ప్రపంచానికి పరిచయం అయ్యారు. రోదస్లో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను నిర్వహించిన బృందం జూలై 15న భూమికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్కు తరలించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంలో తాము చాలా కఠినంగా, దృఢంగా ఉన్నామన్నారు. ఏదైనా ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం భారత ప్రజలతో ఉంటామన్నారు. We are very stern, firm on this issue. We are strongly against any terrorism or terrorist attack on any country, on any people. We stand by.
ఓవైపు ఇజ్రాయెల్తో యుద్ధం, మరోవైపు ఆకలి కేకలతో సతమతమవుతున్న గాజా నెత్తిన మరో పిడుగు వేసింది అమెరికా. తాజాగా గాజా పౌరులకు వీసాలు అమెరికా నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేక మంది గాజా పౌరులు చికిత్స పొందేందుకు అమెరికా వస్తున్నట్టు సమాచారం అందుకున్న అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మానవతా దృక్పథంతో జారీ చేసే తాత్కాలిక వీసాల జారీ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స పేరుతో అమెరికా చేరుకుంటున్న పాలస్తీనియన్లు హమాస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. హమాస్కు సపోర్ట్ చేస్తూ నిధులు వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇటీవల తీవ్రంగా గాయపడిన 11 మంది గాజా చిన్నారులను హీల్ పాలస్తీనా అమెరికాకు తరలించిందని, దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం చేసింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్ సిటీలోని రెస్టారెంట్లో కాల్పులకు తెగబడిన దుండగులు 3 పొట్టను పెట్టుకున్నారు. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. క్రౌన్ హైటెక్స్లోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న టేస్ట్ ఆఫ్ సిటీ లాంచ్ అనే రెస్టారెంట్లోకి కొందరు తుపాకులతో చొరబడ్డారు. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా తూటాలతో విరుచుకుపడ్డారు. ఊహించని దాడితో భయభ్రాంతులకు లోనైన అక్కడి వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కానీ 3 చనిపోగా 8 మంది గాయపడ్డారు. గన్ ఫైర్ విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరానికి దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా నదులు, వాగుల సమీపంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.